హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 4వ అధ్యాయము 26వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సో ఇక్కడ జుహ్వతి అంటే కనుక అర్పించడము అని అర్థం అన్నమాట. శ్రోత్రాది ఇంద్రియాణ్యన్యే అంటే శ్రవణము వంటి వాటిని ఇంద్రియాలని కూడా ఇతరుల అన్నిటిని కూడా ఎక్కడ వీళ్ళు అర్పిస్తూ ఉన్నారు? సంయమము అనేటువంటి అగ్నిలో అర్పిస్తూ ఉన్నారు. అంటే సంయమము అంటే కనుక నిగ్రహము అనేటువంటి అగ్నిలో దీన్ని అర్పిస్తూ ఉన్నారు. ఎవరు? కొంతమంది. తర్వాత ఇంకొంతమంది ఏం చేస్తున్నారు? శబ్దాది విషయాన్యన్య, శబ్దాదులు అనేటువంటి రకరకాల ఇంద్రియార్థములను కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? ఇంద్రియాగ్నిషు, ఇంద్రియములు అనేటువంటి అగ్నిలో వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. సో అనువాదము: కొందరు నిష్ట కలిగిన బ్రహ్మచారులు శ్రవణాది కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహం అనేది అగ్ని యందు హోమము చేయగా, మరికొందరు నియమితులైన గృహస్థులు ఇంద్రియార్థములను ఇంద్రియములనడి అగ్ని యందు అర్పింతురు. సో ఇక్కడ మనము ఈ అధ్యాయంలో ఏ సెక్షన్ లో ఉన్నామంటే కనుక మనము జ్ఞాన అనేటువంటిది సాక్రిఫైస్ అంటే యజ్ఞాల ద్వారా జ్ఞానాన్ని ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి స్వామి యొక్క అధ్యాయాల్లో చర్చిస్తూ ఉన్నారనమాట. సో రకరకాలైనటువంటి యజ్ఞాలు ఏమిటి అనేటువంటి వాటి గురించి ఇప్పుడు మనకి చర్చిస్తూ ఉన్నారు. సో యజ్ఞము అంటే కనుక మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది? ఎవరో ఒక బ్రాహ్మణులు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు ఏదో అక్కడ యజ్ఞకుండం తయారు చేస్తారు,
ఒక అగ్నిని ప్రజ్వలిస్తారు. సో దాంట్లో వాళ్ళు మంత్రాలు చదువుతూ ఆహుతులన్నీ అర్పిస్తూ ఉంటారు. చివరిలో పూర్ణాహుతి చేస్తారు. సో మనకి యజ్ఞము అంటే కనుక వెంటనే ఇదే గుర్తొస్తుంది మనకి. కానీ ఇక్కడ యజ్ఞం అంటే అదొక్కటే కాదు. సో మరి ఎలా అర్థం చేసుకోవాలి యజ్ఞము? మనకి వాడుక భాషలో అయితే కనుక ఏం చేస్తూ ఉంటారు, ఎవరైనా సరే ఒక పెద్ద పనిని చాలా కష్టపడి చేశారు, ఎంతో కష్టపడి శ్రమ కోర్చి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేశారు, కష్టపడి ఒక విషయాన్ని సాధించారు. సో వాళ్ళని ఏమంటారు, అటువంటి వాళ్ళని ఏమంటారు, వాడు ఆ విషయాన్ని సాధించడానికి వాడు ఒక పెద్ద యజ్ఞమే చేశాడు రా అంటారు వాడుక భాషలో. పెద్ద యజ్ఞం చేశాడు రా బాబు వాడు, అలా చేయడం మూలంగానే వాడికి వచ్చింది పెద్ద యజ్ఞం, అది అలా చేశాడు వాడు అంటే. సో మనకి తెలియకుండానే మనకి ఆల్రెడీ శాస్త్రాల అర్థాలని వాడుక భాషలోకి వచ్చేసినాయి అన్నమాట. పెద్ద యజ్ఞం చేశాడు. సో యజ్ఞం అనేటువంటిది ఏమిటి అంటే కనుక కేవలము ఏదో అగ్నిలో ఆహుతులు అర్పించడం మాత్రమే యజ్ఞం కాదు. మరి ఏంటండి యజ్ఞం అంటే? ఇంకేం యజ్ఞాలు ఉంటాయి? మాకు తెలిసింది అదొకటే అంటే కనుక ఏదైనా సరే ఒక కర్మని ఒక నిర్దేశించబడినటువంటి ఒక గమ్యానికి లేకపోతే ఒక ప్రతిఫలాన్ని పొందడానికి చేసేటువంటి కార్యాన్ని ఏమంటారు? యజ్ఞం అంటారు. ఆ యజ్ఞం అనేటువంటిది ఏమిటి? ఎంతో శ్రద్ధగా నిష్టగా శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఎంతో సమయాన్ని మనం దానికోసం వెచ్చించి ధన వ్యయం దానికోసం మనము వెచ్చించి చేయడం అనేటువంటిది ఒక పెద్ద యజ్ఞము అని చెప్పి పిలువబడుతుంది అన్నమాట. సో కానీ అన్ని రకాలైనటువంటి యజ్ఞాలు అత్యుత్తమమైనటువంటిది ఏమిటి అంటే కనుక అత్యుత్తమమైనటువంటిది యజ్ఞము ఆధ్యాత్మికంగా చేసేటువంటి యజ్ఞము. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడే వాడుక భాషలో చెప్పుకున్నాం, వాడు పెద్ద యజ్ఞమే చేశాడు రా బాబు ఆ పని సాధించడానికి అంటే. సో అవన్నీ భౌతిక పరమైనటువంటివి. సో ఇక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి వాటిని పొందడం కోసము, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందడం కోసము, అది కూడా విష్ణువు యొక్క ప్రీత్యర్థం కోసము, విష్ణువు లేదా కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం కోసము చేసేటువంటి యజ్ఞము ఏదైనా సరే, ఒక కార్యము ఏదైనా ఉంటుందో దాన్ని ఏమంటారు? యజ్ఞము అంటారు. అంటే ఏదైనా ఒక పెద్ద పని యాక్టివిటీ కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం కోసం చేయటము, లేకపోతే గనక మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసము, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చేస్తూ కృష్ణుడి యొక్క ఆనందం కోసము, కృష్ణుడి యొక్క ఇంద్రియాలకు ఆనందం కోసము చేసేటువంటి పనుల్ని ఏమంటారు? యజ్ఞము అని చెప్పి అంటారన్నమాట. సో మరి ఇక్కడ రకరకాల యజ్ఞాల గురించి స్వామి మనకు చెప్తారు. సో నిన్న మనం చూసాం, నిన్నటి శ్లోకంలో మనం ఏం చూసాం? మనము దేవీ దేవతల్ని ఆరాధించడము, అదొక యజ్ఞము. ఆ తర్వాత పరబ్రహ్మాన్ని ఆరాధించడము. సో ఈ రోజు మనము 2 యజ్ఞాలు చూస్తాం. ఒకటి మనస్సును నియంత్రించుకోవడము, రెండవది ఇంద్రియాలను నియంత్రించుకోవడం. వాటి గురించి మనం త్వరలో చర్చించుకుంటాం. సో వచ్చే శ్లోకాల్లో మనం ఏం చేస్తామో, మళ్ళీ మనల్ని మనం ఇంద్రియాలతో నియమించుకోవడము, తర్వాత దానాలు చేయడం మూలంగా, తపస్సులు చేయడం మూలంగా, ఆ తర్వాత మంత్రాలు ఇవన్నీ కూడా, మ్యాజిక్లు అవన్నీ కూడా నేర్చుకోవడం మూలంగా, శాస్త్రాధ్యయనం మూలంగా, ప్రాణాయామం చేయడం మూలంగా కూడా, ఇవన్నీ కూడా ఏమంటారు? రకరకాల యజ్ఞాలు అని చెప్పి చెప్పబడతాయి అన్నమాట. సో వీటిలన్నిటి గురించి మనం చర్చించుకుంటాం. సో కానీ ఈరోజు మన యొక్క ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి? ఈ రోజు శ్లోకంలో 2 రకాల విషయాలు. ఒకటి, బ్రహ్మచారులు ఏ విధంగా వాళ్ళ యొక్క మనస్సుని నియంత్రించుకుంటారు. రెండవది, గృహస్థులు కూడా ఇంద్రియార్థాలను ఏ విధంగా వాళ్ళు నియమించుకుంటారు అనేటువంటి విషయం మనము ఈరోజు చర్చించుకుందాం అన్నమాట. సో ముందుగా ఏమిటి, మనకందరికీ కూడా సో ముందుగా మనము బ్రహ్మచారుల గురించి చూద్దాం. సో మనందరికీ కూడా తెలుసు, మొత్తము 4 రకాలైనటువంటి ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. సో ఇక్కడ బ్రహ్మచారి అనేటువంటి వాడు ఎందుకు ఈ 4 రకాలైనటువంటి ఆశ్రమాలు ఇవ్వడం జరిగింది అంటే కనుక, ఇవన్నీ కూడా ఏమిటంటే మన యొక్క ఇంద్రియాలను
నియమితంగా మనం ఉపయోగించుకుంటూ మెల్లమెల్లగా మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రయత్నిస్తూ మనం అందరం ఉత్తమ యోగులు అవ్వడం కోసం అని చెప్పేసి ఈ యొక్క పద్ధతి ఇవ్వబడింది అనమాట. ఎవరిచ్చారు? మనకు వచ్చే శ్లోకాల్లో కూడా చెప్తారు స్వామి. చతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః. మొత్తం 4 వర్ణాలన్నీ కూడా నేనే విభజించానయ్యా. వాటిని ఎలా విభజించాను నేను? వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళు చేసేటువంటి కర్మలను బట్టి నేను ఏం చేశాను? వాటిని విభజించాను అని చెప్పారన్నమాట. సో కొంతమంది ఏమంటారు? లేదు, మీ యొక్క సనాతనలోనే ఈ యొక్క కులాలు ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి, వేరే ఎక్కడా లేవు అంటారు. కానీ ఏంటంటే కనుక అందరూ కూడా మనల్ని పట్టుకుని తప్పు చూపిస్తున్నారు, కానీ వాళ్ళ దాంట్లో కూడా ఉంటాయి. ప్రతి ధర్మంలో కూడా ఏముంటుంది? 4 రకాలైనటువంటి విభజనలు ఉంటాయి. ఏమిటి 4 రకాలైనటువంటి విభజనలు? సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, నిష్టగా ఉండేటువంటి వాళ్ళు. రెండవ వాళ్ళు ఎవరుంటారు? వర్ణం క్షత్రియులు ఉంటారు. మూడవ వర్ణం వాళ్ళు వైశ్యులు, శూద్రులు ఉంటారు. ఇలాగ 4 వర్ణాలు, అలాగే 4 ఆశ్రమాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 4 ఆశ్రమాలు ఎందుకు పెట్టారు అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఆశ్రమాన్ని వాళ్ళ యొక్క స్తోమతను బట్టి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థాయిని బట్టి వాళ్ళు ఏదో ఒక ఆశ్రమాన్ని ఎంచుకుని దాని ద్వారా ఏం చేయాలి? ఉత్తమమైనటువంటి యోగులు అవ్వాలి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ యొక్క పద్ధతిని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం బ్రహ్మచారుల దగ్గరికి వచ్చేస్తాం. సో బ్రహ్మచారులు అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? జనరల్ గా ఒక గురువు గారిని స్వీకరిస్తారు. వాళ్ళు గురువు ఆశ్రమంలో ఉంటారు. గురువు గారి యొక్క నిర్దేశంలోనే వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద ఎప్పుడు కూడా గురువు గారి యొక్క ఒక కన్ను ఉంటుంది. ఏం చేస్తున్నాడు వీడు? సరిగ్గా చేస్తున్నాడా? చెయ్యట్లేదా? వాడిని ఎలాగా నియమించాలి? సో ఇవన్నీ కూడా గురువు గారి యొక్క ఒక కన్ను ఎప్పుడు కూడా ఉంటుంది వాడి మీద. అంతేకాకుండా వాడు ఏంటంటే కొంచెం ఓపెన్ బుక్ లాగే. సో వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ఏం తింటున్నాడు, ఎప్పుడు పడుకుంటున్నాడు, ఇవన్నీ కూడా వాడితో పాటు ఉన్నటువంటి సహ విద్యార్థులు, లేకపోతే కనుక ఆ యొక్క బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడిని చూస్తూనే ఉంటారు. సో కానీ చూస్తూనే ఉంటారు కాబట్టి వాడు ఎలాగా ఎప్పుడు కూడా చాలా అలర్ట్ గా ఉంటాడు. నేను తప్పు చేయకూడదు, అందరూ నన్ను చూస్తూ ఉన్నారు అని చెప్పి భయంగా ఉంటాడు. ఒకవేళ ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు చేయాలి అని అనిపించినా సరే వాడు భయపడతాడు అన్నమాట. సో ఈ విధంగా బ్రహ్మచారులు ఉంటారన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క ఇంద్రియ భోగం నుంచి బయటపడడానికి, ఎందుకంటే కనుక బ్రహ్మచారులకి మనకి చెప్తారు కదా ఒక సామెత, ఎంప్టీ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్. సో ఖాళీగా ఉంటే కనుక ఇక్కడ ఏమవుతాయి? మనకి అనవసరమైనటువంటి అనర్థాలు అన్ని కూడా వచ్చేసి అక్కడ కూర్చుంటాయి అన్నమాట. సో అలాగే బ్రహ్మచారులు ఏం చేస్తారు? వాళ్ళు గురువు యొక్క ఆశ్రమంలో ఉంటారు. వాళ్ళు గురువు ఆశ్రమంలో ఉంటూ వాళ్ళు ఇంద్రియ భోగాల నుంచి నిగ్రహించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? శ్రవణం చేస్తూ ఉంటారు. శ్రవణం అనేటువంటిది ఏమిటి? ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి మనకి శ్రవణం చేయడానికి. సో ఏవో ఒక చదువు గురించో, విద్య గురించో, లేకపోతే వ్యాపారం గురించో, లేకపోతే కనుక ఏ విధంగా సంగీతం, సినిమా సంగీతము, లేకపోతే ఏవో రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటి? మెటీరియల్ సౌండ్స్, భౌతిక పరమైనటువంటి శబ్దాలు. కానీ రెండవ రకం ఉంటుంది. ఏమిటి ఆ రకము? ఆధ్యాత్మికమైనటువంటి శబ్దాలు. ఏమిటి ఆధ్యాత్మికమైనటువంటి శబ్దాలు? ఏముంటాయి? భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క వర్ణనము. సో ఏం చేస్తూ ఉండాలి? భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు వింటూ ఉండాలి, జపం చేస్తూ ఉండాలి. భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎవరైనా ఆ రూపం గురించి చెప్తూ ఉంటే కనుక వినాలి. ఎవరైనా వర్ణిస్తూ ఉంటే రూపం గురించి వినాలి. అదేవిధంగా భగవంతుడి యొక్క లీలలు ఎవరైనా చెప్తూ ఉంటే కనుక అవన్నీ కూడా ఏమిటి? మనం వినాలి. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే, ఇవన్నీ కూడా ఏమవుతూ ఉంటే, చేస్తూ ఉంటే కనుక మెల్లమెల్లగా ఏమవుతుంది? ఇట్ విల్ బి ప్యూరిఫైయింగ్ అన్నమాట. ఏమవుతుంది? మనమంతా కూడా పవిత్రీకరించబడతాము. మెల్లమెల్లగా ఇవన్నీ చేయటం మూలంగా చాలా ప్యూరిఫైయింగ్ అన్నమాట.
సో కాబట్టి ఎప్పుడు కూడా బ్రహ్మచారులు ఏం చేయాలి? స్వాధ్యాయం చేయాలి. రెండు రకాలు. స్వాధ్యాయం అంటే కనుక శాస్త్రం గురించి నేర్చుకోవడం. ఒకటి వాళ్ళకి వాళ్ళు సొంతంగా పుస్తకాల నుంచి చదువుకోవడము. రెండవది వాళ్ళు గురువు దగ్గర నుంచి లేకపోతే భక్తుల దగ్గర నుంచి వినడము. రెండు రకాలైనటువంటి స్వాధ్యాయం. సో ఈ విధంగా వీళ్ళు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు హరేర్నామాను కీర్తనం, శ్రవణ కీర్తనాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తిగా నిమగ్నమై ఉండాలి. వాళ్ళు నిమగ్నమై ఉండి గురువు గారు లేకపోతే ఆధ్యాత్మిక గురువు వాళ్ళకి ఏవైతే కనుక పనులు ఇచ్చారో వాటిని అన్నిటిని కూడా చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడు కూడా మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? శ్రవణం, భగవంతుడి గురించి, ఆయన యొక్క నామ రూప లీలలు గుణాల గురించి వర్ణనం అంతా కూడా వింటూ ఆ యొక్క లౌకికమైనటువంటి శబ్దాల నుంచి విడివడి ఉండాలి. సో ఈ విధంగా ఉంటే కనుక ఏమవుతుంది? బ్రహ్మచారి రక్షించబడతాడు అన్నమాట. దేంటి? ఇంద్రియ భోగాల నుంచి, ఇంద్రియార్థాల వైపు మనసు వెళ్ళిపోతూ ఉంటే కనుక వాటి నుంచి రక్షింపబడతాడు. సో బ్రహ్మచారికి బాగా ఉంది, వెరీ ప్రొటెక్టెడ్. బ్రహ్మచారి చాలా రక్షణ ఉంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఇంద్రియ భోగం చేద్దాము అనుకున్నా సరే అవకాశం ఉండదు. ఏదైనా నచ్చినది, ఏదైనా సరే బాగా నచ్చింది, ఆ రోజు ఏదో తినాలనిపించింది, కుదురుతుందా బ్రహ్మచారికి అది తినడానికి? కుదరదు. సో వేరే ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది, కుదురుతుందా బ్రహ్మచారికి? కుదరదు. మరి గృహస్థులకి ఫుల్ ఫ్రీడమ్. గృహస్థులకి పూర్తిగా వాళ్ళకి స్వతంత్రం ఉంది. వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏదైనా చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, అని వాళ్ళు ఫ్రీ అన్నమాట. ఏం కావాలంటే కనుక వాళ్ళు చేయొచ్చు. గృహస్థులు ఏం కావాలంటే కనుక వాళ్ళు అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఎవరైతే కనుక గృహస్థులు, బ్రహ్మచారి గారికి అయితే రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఉంటాయని చెప్పుకున్నాం మనం. గృహస్థులకి ఏముంటుంది? వాళ్ళ దగ్గర సమయం ఉంటుంది, ధనం ఉంటుంది, రకరకాల సౌకర్యాలు ఉంటాయి, అన్ని కూడా ఉంటాయి ఇంద్రియ భోగం చేయడానికి. అయినా సరే గృహస్థులు గృహమేధులు అయితే కనుక ఏం చేస్తారు? వీటినన్నిటినీ కూడా ఉపయోగించుకుని ఇంద్రియ భోగం కోసమే వాళ్ళు బతుకుతూ ఒక జంతువులాగా బతుకుతూ ఉంటారు. వాళ్ళు టూ లెగ్డ్ యానిమల్, ప్రభుపాద్ గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, రెండు కాళ్ళ జంతువు అని చెప్తూ ఉంటారు. మరి అందరూ కూడా ఏంటి? వివాహం చేసుకుని ఒక ఇంట్లో ఉంటే కనుక అందరూ గృహస్థులు అయిపోరు. ఎవరైతే కనుక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో, వాళ్ళ యొక్క ఇంద్రియాలను నియంత్రించుకుంటూ ఉన్నారో వాళ్ళు మాత్రమే గృహస్థులు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు? గృహమేధి. చెప్తున్నాం కదా ఇప్పుడే మనం, టూ లెగ్డ్ యానిమల్, రెండు కాళ్ళ జంతువు లాంటి వాళ్ళు అన్నమాట. ఇక్కడ గృహస్థులు ఏం చేస్తారు అంటే కనుక, గృహస్థులు గృహమేధి రెండు సెపరేట్ చేస్తాం. వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా గృహస్థులు కాదు, అది క్లారిటీ. తర్వాత గృహస్థులు అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వాలంటరీగా, అంటే కనుక వాళ్ళంతట వాళ్ళే స్వయంగా వాళ్ళు ఏం చేస్తారు? ఇక ఇంద్రియార్థాల నుంచి వాళ్ళు దూరంగా ఉంటారు, ఇంద్రియ భోగాల నుంచి దూరంగా ఉంటారు, ఇంద్రియ భోగాలని నియమితంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో గృహస్థులు కావాలంటే కనుక వాళ్ళు ఏ రకమైన పదార్థాలైనా వండుకోవచ్చు, వాళ్ళు ఏ రకమైన పదార్థాలైనా వండుకుని తినచ్చు వాళ్ళు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? సెల్ఫ్ కంట్రోల్. ఏం తింటారు వాళ్ళు? మాంస పదార్థాలు తినడం పక్కన పెట్టి ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారు? కేవలం కృష్ణ ప్రసాదం మాత్రమే తింటారు గృహస్థులు. ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంట్లో చూస్తారా? వీడు కృష్ణ ప్రసాదమే తింటున్నాడా, లేకపోతే వేరే పదార్థాలు తింటూ ఉన్నాడా, ఏం చేస్తున్నాడని ఎవరైనా చూస్తారా? చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అయినా సరే గృహస్థు ఏం చేస్తాడు? తన మీద తానే సెల్ఫ్ కంట్రోల్, నియంత్రణతోటి ఉండి ఏం చేస్తాడు? ఆ యొక్క ఇంద్రియాలను నియమించుకుంటూ ఉంటాడు, కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఏ ఆశ్రమంకు కూడా లేనటువంటి ఫెసిలిటీ గృహస్థుకు ఉంది. ఏమిటది? మైథున కార్యం చేయటము. భార్యతోటి మైథున కార్యం చేసేటువంటి ఒక అవకాశం ఎవరికి ఉంది? మిగతా ఏ ఆశ్రమాల్లో కూడా లేదు. బ్రహ్మచారికి లేదు, వానప్రస్థకి లేదు, సన్యాసికి లేదు. గృహస్థకి మాత్రం ఆ లైసెన్స్ ఉంది. గృహస్థకి ఆ యొక్క లైసెన్స్ ఉందన్నమాట.
సో కానీ ఏంటి, ఆయన కూడా ఏం చేస్తాడు, ఆ యొక్క లైసెన్స్ ని కూడా ఇష్టం వచ్చినట్లు వాడుకోడు, లైసెన్స్ ఉంది కదా అని చెప్పేసి. ఏం చేస్తాడు, చాలా నియమితంగా కేవలం మైథున భోగాన్ని కూడా దేనికోసం, అది కూడా ఏమిటి, ఒక యజ్ఞం అని చెప్తారనమాట. సో ఆ యొక్క యజ్ఞంలో ఏంటి, ఆ యజ్ఞం చేయడం ద్వారా ఏం పొందాలనుకుంటున్నాడు, కృష్ణ చైతన్యము ఉన్నటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసము, పెంపొందించ కోసము ఆయన ఆ యొక్క యజ్ఞం చేస్తాడు, మైథున భోగం కూడా. సో మైథునం అనేటువంటి దాన్ని కూడా ఏం చేస్తాడు, కృష్ణుడి సేవలోనే వాడతాడు. ఏ విధంగా కృష్ణుడి సేవలో వాడతారు, అది కృష్ణ చైతన్యం కలిగినటువంటి ప్రజలను ఉత్పత్తి చేయడం కోసం మాత్రమే ఆయన ఆ విధంగా వాడతారన్నమాట. సో అంటే కనుక ఏంటి, కంట్రోల్డ్ సెక్స్ లైఫ్. సో నియమితంగా మైథున కార్యక్రమంలో పాల్గొంటాడు, కేవలము సంతానాన్ని పొందడం కోసం మాత్రమే, దానికోసం తప్పితే కనుక ఇంకా ఏ విధంగా కూడా ఆయన మైథున కార్యక్రమంలో పాల్గొనడు. సో ఇక్కడ చూస్తే కనుక అన్ని రకాల లైసెన్స్లు ఉన్నాయి, అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అయినా సరే ఏం చేస్తాడు, ఒక గృహస్థు అన్నింటినీ కూడా చాలా నియమితంగా ఉపయోగించుకుంటాడు. ఎవరు చూసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, అయినా సరే వాలంటరీ, స్వయం ప్రేరితడు, తనంతట తానే ఏం చేస్తూ ఉంటాడు, ఇంద్రియాలను, ఇంద్రియములు అనేటువంటి అగ్నిలో అర్పిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా సో ఇంద్రియాలను ఏం చేస్తుంటాడు, ఇంద్రియార్థములు అనేటువంటి అగ్నిలో చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ విధంగా మనకి రెండు రకాలైనటువంటి యజ్ఞాలు మనకి, ఒకటి బ్రహ్మచారులు చేసేటువంటి మనస్సును నియంత్రించుకోవడము, ఆధ్యాత్మికమైనటువంటి శబ్దాలు వినడం ద్వారా, రెండవది గృహస్థులు చేసేటువంటి ఇంద్రియార్థములను ఇంద్రియాలు అనేటువంటి ఆ యొక్క అగ్నిలో వేయడము. సో ఈ విధంగా చేయడం మూలంగా గృహస్థు, అదే విధంగా బ్రహ్మచారి. సో ఇప్పుడు కూడా గురు మహారాజ్ చెప్తూ ఉంటారన్నమాట. సో మా యొక్క భక్తులు, నా యొక్క శిష్యులు ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలి, పరమహంస స్థాయిలో ఉండాలి అని చెప్తారు గురు మహారాజ్, చాలా సార్లు చెప్తారు. గృహస్థులు ఎలా ఉండాలి, పరమహంస స్థాయిలో ఉండాలి. సో పేరుకి మాత్రం వాళ్ళు గృహస్థులు, కానీ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా ఏ స్థాయిలో ఉండాలి, పరమహంస స్థాయిలో ఉండాలన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి పనులు అన్ని కూడా ఎలా ఉండాలి, ఆ ఉత్తమమైనటువంటి అత్యుత్తమ స్థాయిలో ఉండాలన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి ఈరోజు శ్లోకంలో చెప్పడం జరిగిందన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. గృహస్థులు ఎలా ఉండాలి అంటే, ఒక బ్రహ్మచారి కూడా భౌతికడానికి ఏమనుకుంటాడు, లేకపోతే భగవంతుడి ఇష్టాలు ఏ విధంగా చేస్తాడు, భగవంతుడి విషయంలో ఏ విధంగా అతను ప్రవర్తిస్తాడు, ఏ విధంగా గురువు తోటి తెలుసుకొని చేస్తారనేది చాలా బాగా చెప్పారు ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందామండి. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ.